హలో మై డియర్ స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్కి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని చాలామంది స్టూడెంట్స్ డిఫికల్ట్గా టార్చర్గా ఫీల్ అవుతారు. సో నేను మీకు సింపుల్ ట్రిక్స్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. లాంథనైడ్స్ ఆల్రెడీ వీడియో చేశాను, షార్ట్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు యాక్టినైడ్స్ గురించి చెప్తాను. టోటల్ 14 ఎలిమెంట్స్ ఉంటాయి. థోరియం, ప్రొటాక్టినియం, యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం, అమెరిషియం, క్యూరియం, బెర్కిలియం, కాలిఫోర్నియం, ఐన్స్టీనియం, ఫెర్మియం, మెండలివియం, నోబెలివియం, లారెన్షియం. సార్ ఎలా చెప్పాలి సార్, ఈ ఎలిమెంట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నేను ఒక ట్రిక్ ఇస్తున్నాను ఇక్కడ. ఆ ట్రిక్ ఏంటి అంటే, అవెంజర్స్ ఉంటారు కదా మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ తెలిసి ఉంటుంది. థార్ అని, ఐరన్ మ్యాన్ అని, ఓకే. ఈ అవెంజర్స్, హల్క్ అని, అందులో ఒక అవెంజర్ తీసుకుంటున్న థార్ అనే అవెంజర్ ఏం చేస్తాడంటే ప్రొటెక్ట్స్. వాళ్ళు ఏం చేస్తారు, ప్రపంచాన్ని కాపాడాలి కదా, ఎర్త్ని కాపాడాలి కదా. సో ప్రొటెక్ట్స్ యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం. వీళ్ళు థార్ అనే అవెంజర్ ప్రొటెక్ట్స్ యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం ప్లానెట్స్ని ప్రొటెక్ట్ చేస్తాడు. మరియు ఇంకొక సెంటెన్స్ ఇస్తున్నా, అమెరికన్ క్లెవర్ బాయ్, అమెరికాలో ఒక క్లెవర్ బాయ్ ఉంటాడు. అమెరికన్ క్లెవర్ బాయ్ క్రియేట్స్ ఎవ్రీ ఫన్నీ మూమెంట్స్ నీడ్స్ లాఫ్టర్ అని చెప్తాడు అనమాట. అమెరికన్ క్లెవర్ బాయ్ క్రియేట్స్ ఎవ్రీ ఫన్నీ మూమెంట్ నీడ్స్ లాఫ్టర్. ఓకే, ఫన్నీ మూమెంట్స్ని క్రియేట్ చేస్తాడు, నీడ్స్ లాఫ్టర్ అని చెప్తుంటాడు. ఇలా ఈ సెంటెన్సెస్ బేస్ చేసుకొని ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. థార్ అంటే థోరియం, ప్రొటెక్ట్స్ ప్రొటాక్టినియం, యురేనియం అంటే యు, నెప్ట్యూనియం అంటే ఎన్పి, ప్లూటోనియం పియు, అమెరికన్ అంటే అమెరిషియం, నెక్స్ట్ క్లెవర్ అంటే క్యూరియం, బాయ్ అంటే బెర్కిలియం, క్రియేట్స్ అంటే కాలిఫోర్నియం, ఎవ్రీ అంటే ఐన్స్టీనియం, ఫన్నీ అంటే ఫెర్మియం, మూమెంట్ అంటే మెండలివియం, నీడ్స్ అంటే నోబెలివియం, లాఫ్టర్ అంటే లారెన్షియం. ఇలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఫుల్ వీడియో టోటల్ పీరియాడిక్ టేబుల్ కావాలి సార్ మాకు ఇలా అంటే దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కింద లింక్ ఇట్లా సింబల్ ఉంటుంది, లేదా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నా. తర్వాత జేఈ మెయిన్స్ వాళ్ళకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఫార్ములాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, టోటల్ ఫార్ములాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీట్ వాళ్ళకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా యూజ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.